మరొకసారి లెబనాన్పై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. హెజ్బుల్లా టార్గెట్గా దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు హెజ్బుల్లా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లెబనాన్లోని బాకా వ్యాలీలో ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. హెజ్బుల్లా ఆయుధ కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై హెజ్బుల్లా దాడులు చేస్తున్న నేపథ్యంలో మేము ప్రతి దాడులు చేస్తున్నాం అంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. 2024లో హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదిరిన విషయం మనకు తెలిసిందే. అయినప్పటికీ హెజ్బుల్లా ఆయుధాలు వీడకపోవడంతో హెజ్బుల్లాపై ఇప్పుడు దాడులను తీవ్రతరం చేసింది ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య సరిహద్దు వివాదం కూడా ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. మరోవైపు హెజ్బుల్లాకు ఇరాన్ పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తూ వస్తుంది. ఒక్కసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు, హెజ్బుల్లా స్థావరాల మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి భీకర దాడులు మీకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాడుల మీద మరోవైపు ఇరాన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే అసలు హెజ్బుల్లా వెనుక ఇరానే ఉంది అంటూ ఇజ్రాయెల్ వరుసగా ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరొకసారి తీవ్రతరమైనటువంటి దాడులు కనిపించే అవకాశం కనిపిస్తోంది. మరొకసారి యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇరాన్ డైరెక్ట్ సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో హెజ్బుల్లాకి ఇరాన్ మరొకసారి ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్న కూడా ఇక్కడ వ్యక్తమవుతోంది. ఒకవేళ కనుక ఈ దాడులు తీవ్రతరం అయితే ఖచ్చితంగా ఇరాన్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందని, మళ్ళీ ఒకసారి ఇరు దేశాల మధ్య ఇటు ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు. అయితే కేవలం మాకు ఇరాన్తో సంబంధం లేదు, కేవలం మా మీద దాడి చేస్తున్న హెజ్బుల్లా మీద మాత్రమే మేము దాడి చేస్తున్నాం, మా మీద దాడి చేస్తున్న ఉగ్రవాదుల మీద మేము దాడి చేస్తున్నాం అంటూ మరోవైపు ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది. ఇప్పుడు దాడి చేసింది కూడా కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే మేము దాడి చేసామే తప్ప సివిలియన్స్ మీద మేము దాడి చేయలేదు అంటూ ఇజ్రాయెల్ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో ఈ బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని దశాబ్దాలుగా హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 2024 సమయంలో ఇరు దేశాలు ఇటు హెజ్బుల్లా అలాగే ఇటు ఇజ్రాయెల్ ఇద్దరి మధ్య ఒక ఒప్పందం అయితే కుదిరింది, సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. కానీ హెజ్బుల్లానే సీజ్ ఫైర్ వైలేషన్స్కి పాల్పడుతుంది, తమ మీద దాడి చేస్తుంది అంటూ ఇజ్రాయెల్ ఇప్పుడు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు హెజ్బుల్లా మీద చేసినటువంటి దాడుల్లో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయే నేపథ్యంలో మరిన్ని అటాక్స్ హెజ్బుల్లా వైపు నుంచి ఉండే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో చాలా క్లియర్గా ఉంది. ఇరాన్ మద్దతుతోనే వీళ్ళు మా మీద దాడి చేస్తున్నారంటూ కూడా మరోవైపు ఇజ్రాయెల్ చెప్తోంది. ఖచ్చితంగా ఈ రెండు దేశాల మధ్య ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మరొకసారి ఉద్రిక్తతలు పెంచేటువంటి వాతావరణం కనిపిస్తోంది. మనం చూడొచ్చు, ఒక్కసారి మీ స్క్రీన్లో చూస్తున్నారు, భీకరమైనటువంటి దాడులకు పాల్పడుతోంది. వరుసగా తమ ఎయిర్ ఫోర్స్ని ఉపయోగించుకొని ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులతో మొత్తం బోర్డర్ అంతా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. మనందరికీ తెలిసిందే, ఇజ్రాయెల్ ఇన్వేషన్ నుండి 1982 నుంచి ఇదంతా కూడా మొదలవడం మనం చూస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి ఇటు హెజ్బుల్లా మరోవైపు ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఇన్వేషన్ అక్కడ ఆ ప్రాంతం హెజ్బుల్లా ఎమర్జ్ అయింది అసలు ఈ షియా మిలిటెంట్స్తో మనందరికీ తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ దాడుల్ని మేము ఎదుర్కోవడానికే, ఇజ్రాయెల్ ఘాతకాలను ఎదుర్కోవడానికే మేము ఫామ్ అయ్యామంటూ వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎంతోమంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. 2024 ముందు జరిగినటువంటి దాడుల్లో, తీవ్రమైనటువంటి దాడుల్లో 4,000 మంది వరకు, కొన్ని నెలల తేడాలోనే 4,000 మందికి పైగా అక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదరడం. అయితే 2024లో కుదిరినటువంటి ఈ ఒప్పందం తర్వాత కూడా కొన్ని నెలల గ్యాప్లోనే మరొకసారి హెజ్బుల్లా మా మీద దాడి చేసింది అంటూ ఇజ్రాయెల్ చెప్పడం, తర్వాత తిరిగి వరుసగా దాడులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మేజర్గా ఇరాన్ సపోర్ట్తోనే వీళ్ళు చేయగలుగుతున్నారు అంటూ ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ చెప్తోంది. కాకపోతే ఇది హెజ్బుల్లా మీద దాడితో ఆగుతుందా, లేకపోతే ఇరాన్ వరకు ఈ అటాక్స్ వెళ్ళే అవకాశం ఉందా? ఇజ్రాయెల్ చాలా ఆశగా ఎదురు చూస్తుంది ఇరాన్ మీద ఏ చిన్న అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని. సో ఈ నేపథ్యంలో మరొకసారి ఇరాన్ వైపుకి ఈ దాడులు మళ్ళీ అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరొకసారి నేను అక్కడ జరుగుతున్నటువంటి
యుద్ధానికి సంబంధించినటువంటి విజువల్స్ మీకు మరింత క్లియర్గా చూపిస్తాను.